Watch full episodes on Jio Hotstar. పతులు ఈ ఫ్రెష్ టీ లీవ్స్ ని ఇంటికి తీసుకువెళ్ళి టీ పెడతారు. అరే పెద్దనయ్యా, ఏమైంది? నా సూర్యుడు మునిగిపోయాడు. ఇప్పుడు సూరజ్ బోరా తన పెట్టే బెడ సర్దుకొని వెళ్ళిపోయి తీరాల్సిందే. అరే పెద్దనయ్యా, ఇంతకీ ఏం జరిగింది? అది కాదండి, నా ఈ తేయాకు తోటలోకి ఓ పెద్ద పూలు వచ్చింది. పూలు వచ్చిందని భయపడి ఎవరు పనిలోకి రావడం లేదు. ఇక నా ఈ తోట పరిస్థితి ఏం కాను. పంట బాగా పండింది, కోతకి సిద్ధంగా ఉంది. కొయ్యడానికి ఎవరు రావడం లేదు. అంతా వృధా అయిపోతుంది. నాకు నష్టం వాటిల్లుతుంది. ఏంటి అన్యాయం? అతన్ని కాపాడాలి. ఓ భగవంతుడా! అరే మోటు, నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. ఇదిగో చూడండి సార్, మీరేమీ దిగులు పడకండి. ఆ పులిని మేము పట్టుకుని సరైన చోట్ల వదిలిపెట్టేస్తాం. డాక్టర్ జట్కా, దీనికి మీరు ఏదైనా చేయగలరా? ఇదిగో ఇస్తాను. ఎరే మిత్రుడా, సహోదరుడా, పత్తులు, ఈ గన్ను చూసావా? ఈ గన్నుతో ఫైర్ చేస్తే ఒక నెట్టు బయటకు వస్తుంది. ఆ నెట్టుతో ఆ పులిని లక్కని పట్టుకోవచ్చు. కానీ పెద్దనయ్యా, ఇందులో 2 బటన్స్ ఉన్నాయి. ఒకటేమో రెడ్, ఇంకోటేమో గ్రీన్. పెద్దనయ్యా, ఈ రెడ్ బటన్ నొక్కితే ఏమవుతుంది? మోటు, నేను చెప్పేంత వరకు నువ్వు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైర్ చేయకూడదు, సరేనా? నేను మీ కమాండ్ లేకుండా నేను ఈ గన్ని ఫైర్ చెయ్యను పతులు. అయితే సరే, పద వెళదాం. అందరూ చూసి వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి. అరే మోటో, నీకు గుర్తుంది కదా, మేమందరం చెప్పేంత వరకు నువ్వు అసలు ఫైర్ చేయకూడదా? అవును, ఫైర్ చెయ్యను. అరే అక్కడేమిటి, ఏదో శబ్దం వస్తుంది. సారీ పులిగారు, నేను వెళ్ళిపోతాను. బాయ్ బాయ్ బాయ్. అరే మోటు, వణకడం చాలు, కాస్త ఆపుతావా? ఎందుకని పులిని చూడగానే ఫైర్ చెయ్యలేదు? అరే నువ్వు మర్చిపోయావా? నువ్వే చెప్పావు కదా, నేను చెప్పేంత వరకు నువ్వు ఫైర్ చెయ్యకూడదు అని. ఫైర్ చేయమని ఎవరూ చెప్పలేదు. నా చేతిలో గన్నున్నా, ఎదురుగా పులి ఉన్నా షూట్ చేయమని ఎవరూ నాతో ఒక్క మాట చెప్పలేదు. మీ సంగతి చెప్తాను. పెట్టి బేడ సర్దుకొని ఈ సూరజ్ బోరా ఎక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందేనా? అవునండి, ఇక పైన మనం ఎవరిని రక్షించలేము. భగవంతుడా, మమ్మల్ని కాపాడు. పుల్లి పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళే ఒకరికొకరు గొడవ పడుతున్నారు. ఇక ఆ పులిని ఎవరు పట్టుకుంటారు? ఏడవకండి, మీరేం దిగులు పడకండి. ఖచ్చితంగా ఆ పులిని మేము పట్టుకుని తీరతాం. అవును, తమ్ముడు ఆపండి, మీ మాస్క్ దయచేసి తీస్తారా? దూరం నుంచి నేను దాక్కుని చూశాను. 5గురిని నువ్వు చాలా చక్కగా భయపెట్టావు. కొద్ది రోజులకి ఇక్కడికి ఎవరు రారు. ఆ తర్వాత సూరజ్ కూడా ఈ టీ గార్డెన్ ని నాకే అమ్మి తీరాలి. కానీ ఒక విషయం బాస్, వాళ్ళని చూస్తుంటే టూరిస్టులాగా లేరు.
పులిని పట్టుకోవడానికే వచ్చినట్టున్నారు. వాళ్ళ చేతిలో చూసారా గన్ ఉంది, కానీ భయంతో వణికిపోతూ పులిని ఏమీ చేయలేకపోయారు. వాళ్ళు భయపడి పారిపోవాల్సిందే. ఈ కొండవీటి దొంగ ఉద్దేశం కొండ కన్నా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మళ్ళీ వెళ్ళి వాళ్ళని భయపెట్టు. నేను కూడా దూరం నుంచి చూస్తూ ఉంటాను. మోటు, నువ్వు మేకలాగా వేషం వేసుకుని కూర్చో. నేను దాన్ని గన్తో షూట్ చేసి దాన్ని నేను ఖచ్చితంగా ఖైదు చేస్తాను. అరే పతులు, నేను మేకలా వేషం వేసుకుంటే అంత బాగుండదు. మేక చాలా సన్నంగా ఉంటుంది. పతులు, ఓ పని చేద్దాం, మేక వేషం నువ్వు వేసుకో. సరే, నేను చెప్పిన వెంటనే నువ్వు షూట్ చేసేయాలి, అర్థమైందా? ఓకే, రండి. ఇదెవరబ్బా? అయ్యి జాలి, నాకొక ఫ్రెండ్ దొరికింది. నా ఫ్రెండ్ మీద దాడి చేయాలని చూస్తావా? నేను ఏం చేస్తానో చూస్తూ ఉండు. అరే, తను నా ఫ్రెండు. నువ్వేం భయపడకు, సరేనా? నా ఫ్రెండ్ మీద దాడి చేయడానికి వస్తావా? వదలను. నువ్వు ఎక్కడే ఉండు, నేను ఆ పుల్ని తరిమి కొట్టొస్తాను. అరే, అది నిజమైన పులి కాదు, నకిలీ పులి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అరే, ఏంటిది? నిజమైన పులి. అరే, ఏంటిది? ఈ తోటలో నిజమైన పులి కూడా ఉందా? అటు చూడు, ఈ కొండవీటి రాజా కళలన్నీ నేలపాలైపోయాయి. చిన్న భిన్నమైపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఓహో, మళ్ళీ నీ వేషాన్ని సరి చేసుకుని వస్తున్నావా? ఇప్పుడే నీ నకిలీ వేషాన్ని బయట పెడతాను. మర్యాదగా ఇక్కడి నుంచి పారిపో, లేదంటే నేను నిన్ను వదిలిపెట్టను. మేకను తినడానికి వచ్చావా? అందరినీ భయపెడుతున్నావా? పతులు, ఇతనికి చాలా బలం ఉంది. అరే, నువ్వు దేని గురించి దిగులు పడక మోటు. ఆ మాస్క్ తీసి బయటపడాయి. అరే, ఏవయ్యా చేస్తున్నావు నువ్వు? డూప్లికేట్ పులిని వదిలేసావు. నేను ఒరిజినల్ పులిని. నన్ను ఎందుకు టార్చర్ చేస్తున్నావు? నా చేతిలో దొరికే నీ పని అయిపోయింది. నిజమైన పులేనా? యాక్చువల్ గా జరిగింది ఏమిటంటే, పులి వేషం వేసుకున్న అతను అందరినీ భయపెట్టేశాడు. అదే జరిగింది. మేము అతను పట్టుకోవడం కోసం ఇక్కడికి వచ్చాం, కానీ మాకు నిజంగా తెలియదండి. ఒక నిజమైన పులి ఇక్కడే తిరుగుతోంది అన్న విషయం తెలియదు. నేను అడవిలోనే నివసిస్తున్నాను. నాకు ఇప్పుడే సమాచారం అందింది, ఎవడో పులివేషం వేసుకుని నా పేరు చెడగొడుతున్నాడు అని. అందుకే చూద్దామని వచ్చాను. నా పేరు చెడగొట్టే ధైర్యం ఈ ఊర్లో ఎవరికుంది? అలా చూడు, ఆ చెట్టు వెనకాతల నకిలీ పులి దాక్కుని ఉంది. చూడు చూడు చూడు. ఇలా చూడు పులి, దయచేసి మమ్మల్ని క్షమించు. మేము చాలా పెద్ద తప్పు చేశాం. లేదు, మీరు నా పేరు పాడు చేశారు, కాబట్టి మిమ్మల్ని శిక్షించి తీరుతాను.
కానీ ఇక్కడ కాదు, నేను నిన్ను అడవిలోకి తీసుకెళ్తాను, నిన్ను అక్కడ శిక్షిస్తాను. అరే, చెడ్డ పనులు చేస్తే చెడే జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నకిలీ పులిని ఒరిజినల్ పులిని తరిమి కొట్టేశారు. ఇంకేమేం జరుగుతుందో భగవంతుడా, నువ్వే నన్ను కాపాడాలి. అరే, ఇప్పుడు ఏమైందని? ఇప్పుడంటే మీలాంటి మంచి వ్యక్తులు వచ్చి కాపాడారు. ఇప్పుడు మీరు ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు కదా, నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను. అరే ఏమిటి సార్ మీరు, ఏడవటానికి ఏదైనా సాగు దొరికితే చాలు ఏడుస్తూనే ఉంటున్నారు. ముందు మీ ఏడుపు ఆపండి, మాతో కలిసి చక్కగా ఎంజాయ్ చేయండి. పదండి, వెళ్ళి అందరం పార్టీ చేసుకుందాం. అరే ఏమిటి సార్ ఇది, పార్టీ చేసుకుందాం అని చెప్పినా సరే మీరు ఏడుస్తూ ఉన్నారే. అరే ఏమిటి అలా చూస్తున్నారు, అతను కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. నేను ఎలా ఇతనికి అర్థం ఎలా చెప్పను, అన్నిటికీ ఆడవటమే మా అలవాటు. అరే, కుతుబ్ మినార్ని చూడాలంటే అలాగే ఈగల్లాగా ఎగరాలి. గాల్లో దాని చుట్టూ ఎగురుతూ చూస్తుంటే ఆ ఆనందమే వేరు. పెద్దనయ్య ఏదో ఒకటి చెయ్యి, నేను రెక్కలు తగిలించుకుని ఎగరాలి. అరే మోటు, అనవసరంగా ఓవర్ యాక్టింగ్ చెయ్యొద్దు. నేను నా 20 ఏళ్ళ అనుభవంలో ఎప్పుడు ఇలా ఎగురుతూ ఉండడం చూడలేదా. ప్లీజ్ మోటు, దయచేసి అలా చెయ్యొద్దా. వీలేదు, నాకు రెక్కలు కావాలి, ప్లీజ్. నేను ఎగురుతూ తిరగాలి, ప్లీజ్ పెద్దనయ్య, ప్లీజ్. డాక్టర్ జట్కా, ఇతనికి ఫ్లయింగ్ హెల్మెట్ ఇవ్వు, దాంతో అతను ఎగురుతాడు. అరే, ఆ ఫ్లైట్ హెల్మెట్ పెట్టుకుని ఎగిరితే అందులో ఆ మజా రాదు. అరే, నేను రెక్కలు తగిలించుకుని గాల్లో ఎగరాలి. నాకు రెక్కలు వచ్చాయంటే ఎంత సరదాగా ఉంటుందో. పెద్దనయ్య ఏదో ఒకటి చెయ్యి, ప్లీజ్. ఇంతకు మించి ఎంత మనం చెప్పినా వీడు వినబోయేది లేదు. కానీ నేను ఇప్పుడు ఓ పని చేస్తాను రా నా మిత్రమా, సహోదరుడా. కాసేపు నువ్వు వెయిట్ చేస్తావు. నేను ఎగురుతాను, రెక్కలు తగిలించుకుని ఎగురుతాను. అరే మిత్రమా, సహోదరుడా, ఇదిగో నా గ్యాడ్జెట్ జాకీ. భలే. మిత్రమా, సహోదరుడా, ఈ జాకీ వాయిస్ కమాండ్ తోనే పనిచేస్తుంది. నువ్వు ఏ కమాండ్ ఇచ్చినా ఇది అలాగే పనిచేసేస్తుంది. నీకేం కావాలో దాని దగ్గర అడుగు. జాకీ అన్నయ్య, రెక్కలు తగిలించుకుని కుతుబ్ మినార్ చుట్టూ ఎగురుతూ తిరగాలి. నా ఈ ఒక్క కోరిక తీర్చు, ప్లీజ్. ఇదిగో తీసుకో, దీన్ని ఉపయోగించుకొని కుతుబ్ మినార్ చుట్టూ తిరిగి చూడు. అయ్యమ్మా, అరే అన్నయ్య, నేను ఎగరాలి. నువ్వు ఒక్కడివే వెళ్ళిపోయావేంటి? అరే మిత్రుడా, సహోదరుడా, కమాండ్ ని సరిగ్గా ఇవ్వాలి కదా. నువ్వేం చెప్పావు? రెక్కలు విప్పి కుతుబ్ మినార్ కి 4 వైపులా తిరగాలని చెప్పావు. అదేమో దాని రెక్కల్ని విప్పుకొని అది ఎగిరిపోయింది. చెప్పేటప్పుడు నాకు రెక్కలు ఇవ్వని చెప్పాలి, నేను ఎగరాలని అడగాలి. సరే రండి, వెళ్దాం, వెళ్ళి దాన్ని పట్టుకుందాం. ఏం జరుగుతుంది ఇక్కడ? అలా చూడండి. అటు చూడండి, వాళ్ళు ఎలా ఎగురుతున్నారు. ఎగరగలుగుతున్నారు. కుతుబ్ మినార్ వెనకాల చూద్దాం. అరే వెళ్ళిపోతుంది. పదండి, ఇటువైపు నుంచి వెళ్దాం. అరే మోటు, ఏంటి దానికి తప్పుడు కమాండ్ ఇచ్చావు, అందుకనే ఇలా జరిగింది. వెళ్ళు, దానికి సరైన కమాండ్ ఇవ్వు, వెళ్ళు.
దాన్ని కొంచెం ప్రేమగా హ్యాండిల్ చేయి. జాకీ అన్నయ్య, నువ్వు నిజంగా చాలా మంచివాడివి. చాలా మంచి పనులు కూడా చేస్తున్నావు. ఇలా చూడు, నువ్వు మాతో పాటు ఫురుఫురి నగరికి రా. అక్కడికి వెళ్ళి మనం దొంగల పని పడదాం. దొంగల పని చేద్దామా? దొంగల పని చేద్దాం. అరే, ఇప్పుడు తను ఏం చేయబోతున్నాడు? పదండి. అటు చూడు. మా అబ్బాయి చేతిలో ఐస్ క్రీమ్ తీసుకుంటావా? నిన్ను వదిలిపెట్టాను. పట్టుకోండి. ఎగిరిపోతుంది. ఇదేదో దొంగతనం చేసే గ్యాడ్జెట్ లో ఉంది. దీనికి కమెంట్స్ ఎవరు ఇస్తున్నారు? అరే వాళ్ళే. అవును, వాళ్ళే ఇస్తున్నారు. అలాగైతే ఎప్పటి నుంచి మనం మోటుతో స్నేహం చేస్తున్నాము, అప్పటి నుంచి మనం తన్నులు తింటూనే ఉన్నాం. మోటు ఇక్కడ వచ్చాడు. అలాగే ఇప్పుడు నా బుర్రలోకి కూడా ఒక ఐడియా వచ్చింది. ఈ ఐడియా వల్ల మోటుకి తన స్నేహితులకి ఇంకా కష్టాలు ఎక్కువ అవుతాయి. కవిత చెప్పారు. కవితని వదిలిపెట్టు. ఇప్పుడు నా ప్లాన్ ఎలా పనిచేస్తుందో చూడు. ఇప్పుడు చూడండి, ఆసక్తికరంగా ఉంటుంది. పిల్లలు ఏం చేస్తున్నారు? హింస అనేది చాలా తప్పు బాబు. హింసించడం మంచిది కాదు. ఎదుటి వారిని హింసించి మనం సంతోషపడకూడదు. అరే జాన్, సరైన సమయానికి వచ్చి నువ్వు మమ్మల్ని కాపాడావు. థ్యాంక్ యూ వెరీ మచ్ జాన్. కానీ నువ్వేంటి ఇలా కొత్త వేషంలో ఉన్నావు? మోటు, నా ప్రియమైన మిత్రమా, నేను చెడ్డ పనులన్నింటినీ వదిలేశాను. ఇప్పుడు నేను ప్రజలకి మంచి మార్గదర్శకుడుగా ఉంటున్నాను. చూడండి పిల్లలు, హింసించడం అనేది చాలా తప్పు. నేను అందరినీ అడుగుతున్నాను, ఇక్కడున్న మోటు మీద మీ అందరికీ విపరీతమైన కోపం వస్తోందా? అవునవును, వీళ్ళ గ్యాడ్జెట్ మా వస్తువులన్నిటిని దొంగతనం చేసింది. అవన్నీ ఆ పైన పెట్టింది. మాకు చాలా కోపం వస్తోంది. చాలా కోపం వస్తుంది. వదిలిపెట్టము. సరే సరే, కానీ అంతమంది కలిసి ఒకేసారి హింసిస్తే అది మరోలా మారిపోతుంది. ఇలా చూడండి, వీళ్ళందరినీ ఈ కుతుబ్ మినార్ లోపలికి తీసుకువెళ్ళి లోపల బాగా కుమ్మేయండి. అరే జాన్, ఏం చేస్తున్నావు? మమ్మల్ని ఇరికించేస్తున్నావు. నువ్వు మమ్మల్ని కాపాడడానికి వచ్చావా, ఇరికించడానికి వచ్చావా? మోటు ఇప్పుడప్పుడే వినేటట్టు లేడు. దయచేసి మీరే మాకు ఒక మంచి మార్గం చూపించండి. అమ్మమ్మా, ఇక ఆలస్యం ఎందుకు, మొదలు పెట్టండి. పిల్లలు, ఇంకా కోపం చల్లారినట్టుగా లేదు. అయితే మళ్ళీ వీళ్ళని లోపలికి తీసుకువెళ్ళి బట్టలు తిరగండి. చాలు జాన్, నువ్వు చాలా ఓవర్గా చేస్తూ ఉన్నావు. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళను నువ్వు రెచ్చగొట్టద్దు. మేము వీళ్ళు పోగొట్టుకున్న అన్ని వస్తువుల్ని తిరిగి తీసుకొచ్చి ఇచ్చేస్తాం. కానీ మిత్రమా, సహోదరుడా, పత్తులు, మన ఫ్లయింగ్ హెల్మెట్స్ ఇప్పుడు విరిగిపోయాయి కదా. పత్తులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర మాత్రం పనిచేయదు. త్వరగా నువ్వే ఏదో ఆలోచించు. ఐడియా. ఇప్పుడు రబ్బర్ని వదిలిపెట్టండి. అందరం ఎగురుకుంటూ వెళ్ళి ఆ గ్యాడ్జెట్ ను పట్టుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ ఐడియా ఫెయిల్ అయిపోయింది. మోటు, మనకు ఇక వేరే దారే లేదు. నువ్వు వెంటనే ఈ సమోసాలు తిని నీ ప్రతాపాన్ని చూపించు. ఇలా చూడు జాకీ అన్నయ్య, నువ్వు తగిలించుకున్నావే ఆ రెక్కల్ని నాకిచ్చేయి. ఈ రెక్కలు నీకు ఇవ్వాలా? ఇదిగో. అది ఇప్పుడు నేను ఎలా ఎగరాలి? అరే, నా రెక్కలు లేవు, పడిపోయాను.
అరే అదిగో మోటు వస్తున్నాడు. చూడు, సామాన్లు తీసుకో. ఎవరి సామాన్లు వాళ్ళకి తిరిగిచ్చాయి. ఇప్పుడిక మిగిలింది నేను జాన్ సంగతి చూడటమే. తను ఇప్పుడు సన్యాసం తీసుకున్నాడు కదా. జాన్ జాన్ వీడిలా ప్రేమ గురించి చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. నేను తన్ను తినాల్సిన సమయం దగ్గరకు వచ్చేసినట్టుగా ఉంది. వావ్ బాస్, మీరు అద్భుతమైన కవిత చెప్పారు. కవిత తీసి అవతల పారేరా. నా పరిస్థితి అలా ఉంది. తన్నులు తినకూడదు అనుకుంటే నా వెనకాలే పారిపోయి రండిరా. రండి. తప్పిపోయింది. అయ్యో మోటు వదిలే. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.